మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపింది. ఈ ఖైదీ గురించి ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చింది. 2016వ సంవత్సరానికి గాను నేషనల్ అవార్డ్స్ కోసం ఖైదీ నంబర్ 150ని దరఖాస్తు చేశారంట. వాస్తవానికి 2017 జనవరిలో రిలీజ్ చేసిన అవార్డ్స్ కి పంపడానికి 2016 డిసెంబర్లోనే హడావిడిగా సెన్సార్ కార్యక్రమాలు జరిపించారంట. రైతు సమస్యలపై పోరాట నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి జాతీయ అవార్డుల్లో ప్రయారిటీ ఉంటుందని, ఖచ్చితంగా ఏదో ఒక కేటగిరీలో అవార్డు వస్తుందని మూవీ యూనిట్ ధీమాగా ఉన్నారంట. తమిళ్ కత్తికి రీమేక్ కాబట్టి అసలు పరిశీలనలోకి తీసుకుంటారా అనే డౌట్ కూడా వస్తోంది. కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రెజెంట్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న చిరుకి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి అవార్డు రావడానికి ఆస్కారం ఉంది అంటున్నారు. అదే కనుక జరిగితే రీ ఎంట్రీతో మరో రికార్డ్ చిరు ఖాతాలో పడుతుంది.